ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు సందర్భంలో మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేసిన ప్రతిపాదన అందరి ప్రశంసలు అందుకుంది. బడి పిల్లలను తీసుకువచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన చట్టసభలు ఎలా నడుస్తాయో భావితరాలకు తెలియాలంటే మాక్ అసెంబ్లీలు వంటివి అవసరమన్నారు. సభా పద్ధతులు ఎలా నడుస్తాయో ప్రత్యక్షంగా చూపిస్తూ చిన్నప్పటి నుంచే ప్రజాస్వామ్య విలువలను పరిచయం చేయాలి అన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశమన్నారు. సభ్యులు హర్షధ్వానాలతో ఈ ప్రతిపాదనను స్వాగతించగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇది సరికొత్త అధ్యాయంగా అభివర్ణించారు. స్పీకర్ ఆమోదం పొందిన తర్వాత లోకేష్ ఇంకో అడుగు ముందుకు వేసి సభలో స్పీకర్ ను ఎన్నుకుంటామని అన్నప్పుడు సభలో నవ్వులు విరిశాయి. పిల్లలతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. పిల్లలు ప్రత్యక్షంగా అసెంబ్లీ వాతావరణంలో కూర్చొని చర్చలు వినడం, బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందే ప్రక్రియను గమనించడం ద్వారా పుస్తక పాఠాల కంటే ప్రత్యక్ష అనుభవం పొందుతారని లోకేష్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలోనూ కొన్ని రాష్ట్రాలు విద్యార్థులను శాసనసభలోకి తీసుకొచ్చి పిల్లల అసెంబ్లీ పేరుతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నారా లోకేష్ ప్రవేశపెట్టిన ప్రతిపాదన మంచి మార్పుకి నాంది పలుకుతుందని అంటున్నారు. నేటి బాలలే రేపటి ఓటర్లు కాబట్టి భవిష్యత్తు ఓటర్లకు ప్రజాస్వామ్య విధానాలు అర్థమవుతాయి. మాక్ అసెంబ్లీ పేరుతో అసెంబ్లీ గోడల మధ్య కూర్చున్న చిన్నారులలో రేపటి నాయకులు, రేపటి ఓటర్లు, రేపటి పౌరులు ఎలా ఉండాలనే దానిపై ఓ అవగాహన ఏర్పడుతుంది. నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి.